హిందూపురం ఎస్డిజిఎస్ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా ఎస్డిజిఎస్ కళాశాలకు కరూర్ వైశ్య బ్యాంక్ చీఫ్ మేనేజర్ అన్నపురెడ్డి వీరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరియు కళాశాల ప్రెసిడెంట్ రేవూరి చంద్రమోహన్ రెడ్డి, కళాశాల కార్యదర్శి బేసాని రాంప్రసాద్, కమిటీ మెంబర్ కౌశిక నారాయణ్, కళాశాల డిగ్రీ ప్రిన్సిపల్ జేఎస్విఎస్ ప్రసాద్, ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్, లెఫ్టినెంట్ యు ఎంఆర్ ఫణీంద్ర, ఎన్ఎస్ఎస్ పిఓబి రాజన్నలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గురించి వక్తలు మాట్లాడుతూ, ప్రపంచంలో యువత ఎక్కువ ఉన్న దేశం భారతదేశం. భారతదేశంలో కులం, మతం ముసుగులో విద్యార్థులు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. విద్యార్థులు ముఖ్యంగా మనం భారతీయులు అన్న భావన ఏర్పరచుకోవాలి, సమైక్యత భావం రావాలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి అడిగిన వెంటనే ముఖ్య అతిథిగా రావడం శ్రీ వీరయ్య గారు, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కరూర్ వైశ్య బ్యాంక్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన కూడా మీలాగా ఒక ఎన్సీసీ క్యాడెట్, సి సర్టిఫికేట్ ఉంది. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కాలేజ్ లైఫ్లో కార్యక్రమంలో పాల్గొన్నారు. గోయింగ్ టు లీడ్ ఇండియా. మీరు ఏం వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా, ఒక రైతు నుంచి ఒక పారిశ్రామికవేత్త వరకు ఏమి చేసినా కూడా ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్తో మీరు బతకాలి, బతికించాలి. విద్యాసంస్థలు కూడా మాకు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు భారతదేశం వైపు క్రియేట్ చేయడానికి శక్తులు చేస్తున్నాయి, విచ్ఛిన్నమైన శక్తులు. అందులో పార్లమెంట్లో కూర్చొని కొంతమంది, అంటే వాళ్ళని పనికొచ్చే వాళ్ళు అనకూడదు కానీ ఇంక పనికిరాని వాళ్ళు మాట్లాడే మాటలకి, పాకిస్తాన్ అసెంబ్లీలో ఏం జరుగుతుందో మన పార్లమెంట్ అలా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూస్తే కనుక బయట శక్తులకు, విచ్ఛిన్న శక్తులకు, మనకున్న విచ్ఛిన్న శక్తులందరినీ తరిమి కొట్టాలంటే ప్రతి భారతీయుడు ఒకటవ్వాలి. నేషన్ ఫస్ట్, నా దేశం ఫస్ట్, నా మతం, నా కులం, నా ప్రాంతం, నా భాష, నా అన్ని ఫస్ట్ మై కంట్రీ, మై భారత్. సో దయచేసి లెట్ us start celebrating India, let us start celebrating Independence Day for a stronger, for a resilient and for an emerging Vishwa Guru which is India. Thank you so much. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రెసిడెంట్ సార్ గారిని, సో మన ముఖ్య అతిథి అయినటువంటి వీరయ్య సార్ గారు, కేవీబీ మేనేజర్ గారిని ఇండిపెండెన్స్ డే సందర్భంగా సంభాషణ చేయవలసిందిగా కోరుతున్నాను. Good morning, everybody. Good morning, sir. Respected committee members and secretary, sir, and the teachers, and my dear students. Happy Independence Day. It is the 79th Independence Day. Same day, sir. We got our freedom from the foreign rule. It's being upon 79 years. The freedom that we got from the sacrifice of the great unsung heroes like Bhagat Singh, Subhash Chandra Bose. They're all from like NSS candidates, NCC candidates, because they know the values, they know how to protect the country, they know how to guard our country. I am also a government degree college student. I was part of this NSS and NCC. I was part of National Parade at Delhi, 26th. I was trained in Bihar for this as an NSS student. When we celebrate our Independence Day, that our body shivers and we feel proud that we are being a great country, one of the citizens of this great country. Being a student, you are tomorrow's national builders. Hence, you must inbuilt the values of these great leaders given and the great sacrifice given by our unsung heroes. You must plan your career tomorrow. That tomorrow you must plan your career as that you should have a plan for that. Like why you want to be in a National Guard, you want to be in a police, you want to be a doctor or engineer, anything that you must plan today itself, because you are already a matured guy.
you have a plan for tomorrow. Otherwise, going out of college is a blank face. You will not survive in the society. Hence, in a degree college, it is a stepping stone to, in a right path, will lead to a great career. So it will help you the nation building and nation contribution. Being a banker, I have seen that many of the degree students has been joined to the bank after they completed their graduation. They've gone to the coaching for banking coaching, and they've been selected to the banking, and so they are leading a good career in banking. You can also choose that. It's very simple. Just you have to buy an R.S. Agarwal book that you need to follow. You need to just give 2-3 hours a day so that you can be crack this banking exam. It's very easy. Now IBPS every year they conduct 2 times IBPS exam. You can be a part of banking, and you can as a banker you can be a national contributor by contributing this economy. So as our Prime Minister Modi is expecting this, our economy will be reaching at 5 trillion by this 2030. So plan your career well before going up the college. It will help the nation. So be disciplined citizen. Do not disturb others and follow our traditions and cultures, okay, and our elders, and always obey your professors and lecturers what they are guiding you. Thank you. Thanks for the opportunity. Thank you, students. సో ఈరోజు సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి వీరేష్ సార్ గారికి, పాలకవర్గ సభ్యులకు, అదేవిధంగా ప్రెసిడెంట్, సెక్రటరీ సార్ గారికి, అందరికీ, విద్యార్థులకు, అధ్యాపక బృందానికి 79వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనకు ఎంతోమంది త్యాగధనుల వలన మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. స్వాతంత్రం అయితే సంపాదించుకున్నాం, కానీ దాని ఫలాలను మనం సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన దేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయి. ఈ కుల మతాలకు అతీతంగా మనమందరం భారతీయులము అని అందరూ భారతదేశం యొక్క అభివృద్ధికి కృషి చేసి, ఏ దేశం వారు ఎవరు ఏ విధంగా దండయాత్రలు చేసినా మేమంతా ఒక్కటే అని ఎప్పుడైతే మనమందరూ కుల మతాలకు అతీతంగా అందరితో సంఘటితంగా పోరాడే శక్తి మనకు వస్తుందో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అని చెప్పగలం. ఎందుకంటే పాకిస్తాన్ వాడు వాళ్ళకు కావాల్సిన రాజకీయ నాయకులతో కొంతమందితో కుమ్మక్కై మన దేశంలో ఎన్నో చిచ్చులు పెట్టేదానికి చూస్తుంటారు. అదేవిధంగా ఈ మధ్యలోనే మనం చూసాము, మన దేశం వాళ్ళు వేరే వాళ్ళతో సత్సంబంధాలు కలిగినందువల్ల రష్యాతో ట్రంప్ వచ్చేసి మనకు ట్యాక్స్లన్నీ ఎక్కువ వేసేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ విధంగా ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మేము ఎప్పుడు తగ్గము. ఏ దేశంకి వెళ్ళినా కూడా ప్రపంచంలో నలుమూలలా మన ఇండియన్స్ ఖచ్చితంగా ఉన్నారు. మన ఇండియన్స్ లేనిదే ఏ దేశం కూడా ముందుకు సాగడం లేదు. అయినా వాళ్ళు అది గుర్తించడం లేదు. ఎందుకు గుర్తించడం లేదంటే డబ్బు పారేస్తే వాడు వచ్చి పనిచేస్తాడులే అని మన పైన నీచ స్వభావంతో ఉన్నారనమాట. మాకు డబ్బే అవసరం లేదండి, మా దేశం కోసం మేము ఏమిటికైనా సాక్రిఫైస్ చేసుకుంటామని మనం ఎప్పుడైతే గట్టిగా అక్కడ పోరాడతామో ప్రతి ఒక్క దేశస్థుడు కూడా మన ఇండియా అంటే నమస్కారం చేయాలా, చేతులెత్తి జోడించి నమస్కారం చేసి సారీ చెప్పాలా. ఆ విధంగా మనం చేసుకోవాలంటే మనలో అందరికీ ఐకమత్యం ఉండాలి. కుల మతాలకు అతీతంగా ఎవరి మతం వాళ్ళకి గొప్పదే, అది కాదు ఇంపార్టెంట్. మనము ఒకే కులం, భారతీయులం అనేది గుర్తుపెట్టుకొని మన దేశ సౌభాగ్యానికి అభివృద్ధికి అందరూ కృషి చేయాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ దశ నుంచే మనము ఈ నాయకత్వ లక్షణాలు తెచ్చుకోవాలి. ఈ ఎన్సిసి క్యాండిడేట్స్ మన కాలేజీకి మంచి అసెట్. ఈ ఎన్సిసి క్యాండిడేట్స్ వచ్చేసి సెకండ్ లైన్ ఆఫ్ ది ఆర్మీ అండ్ సోల్జర్స్ ఉన్నట్టు. కాబట్టి మీరు మంచి నడవడికలతో, సత్ప్రవర్తనతో మిగతా పిల్లలు కూడా మంచి స్టూడెంట్స్గా ఉండేటట్టుగా మీరు మార్గదర్శకులుగా ముందుకు ఉండాలి. అదేవిధంగా మనకు ఎన్ఎస్ఎస్ కూడా ఉంది. ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు సేవా దృక్పథంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వస్తుందన్నమాట. కాబట్టి దేశ స్వాతంత్రానికి ఏ విధంగా అయితే మనం కృషి చేశారో ఆ విధంగా మనము ఈ స్వాతంత్రాన్ని కాపాడుకో
కాపాడుకునే దానికోసము విద్యార్థి దశ నుంచే మంచి లక్షణాలను మాత్రమే స్వీకరించి సో చెడు భావాలు చెడు అభిప్రాయాలు కలిగజేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరినైనా కానీ సో వాళ్ళ మాటలు మనం పెడజోని పెట్టాలి. ఏ విధంగా అయితే హంస పాలు నీళ్ళు కలిపినప్పుడు పాలను మాత్రమే స్వీకరిస్తుంది, నీళ్ళని స్వీకరించదు అన్నట్టు. ఆ విధంగా మనకు మనిషికి మానవ జన్మ ఎత్తిన దానివల్ల ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే శక్తి ఉంటుంది, గ్రహణ శక్తి. ఆ శక్తితో హంసలాగా మనం మంచిని మాత్రమే స్వీకరించి మన దేశ అభివృద్ధికి సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన గ్రామము, మన కాలేజు, మన పెద్దలకు మంచి గౌరవ మర్యాదలు తెస్తూ మంచి విద్యార్థులుగా సో తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.